మీకోసమే నేను సినిమాలు తీస్తున్నాను, మీరంటే నాకు ప్రాణం అన్న నువ్వు మా దేవుడవు, నీకోసం ప్రాణం ఇస్తాను. ఏయ్ వెళ్తకో, వెళ్ళండి సార్, కార్యక్రమం కొనసాగించండి. ఎవరిని పడితే వాళ్ళ స్టేజ్ ఎక్కనివ్వకండి. అలాగా జనరా, మీరు ఎక్కడి నుండి వస్తారో తెలియదు. దేవా, మా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఒక క్రైస్తవ కుటుంబం ఇండియాలో సేవ చేయాలని అన్ని వదిలేసి నిస్వార్థంగా క్రీస్తు మార్గాన్ని బోధించానికి ఇండియా బయలుదేరతారు. ప్రభువా, మా ప్రయాణంలో మాకు బలాన్నివ్వండి. ఆమేన్. అయ్యో ప్రభువా, ఈ రోగులను నయం చేయండి, వీళ్ళందరినీ రక్షణలోకి నడపండి. అనేక మంది వెలివేయబడిన ప్రజలను చేరదీసి వాళ్ల కృపులు కడిగి దేవుని మాటలు చెప్తూ రక్షణకి నడుపుతారు. ఆ క్రైస్తవ కుటుంబం అనేక గ్రామాలు తిరుగుతూ దేవుని జ్ఞానం నేర్పుతూ సేవ కార్యక్రమాలు చేస్తారు. మీ పిల్లలను బాగా చదివించండి, మీకోసం ఫ్రీ స్కూల్, హాస్పిటల్ కట్టాము, యేసు మీ దగ్గరకు మమ్మల్ని నడిపించాడు అని అనేక పేద ప్రజలకు క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తారు. మీరు మా ధర్మాన్ని మార్చేస్తారు. మతం మార్చడానికి ఈ దేశం వచ్చారు, మేము అలా చేయడం లేదు. దయచేసి మా పిల్లలను భయపెట్టకండి. ఒక పక్క మనం టికెట్ కొని వాళ్ళ మూవీస్ చూడడం వలన కోట్లు సంపాదించి కనీసం మనల్ని ముట్టుకోవడానికి ఆలోచిస్తుంటే, కోట్లు సంపదను వదిలి వెలివేయబడిన జనాల కురుపులు కడిగిన వారు క్రైస్తవ మిషనరీలు. ఎవరు అసలైన హీరోలు మీరే చెప్పండి.